ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమరావతిలో ప్రస్తుతానికి జరుగుతున్న పనులు ఇక్కడ చాలా స్పీడ్గా చాలా వేగంగా పనులు అనేది బాగా జరుగుతుంది. సిఆర్టీ బిల్డింగ్ దగ్గర బిల్డింగ్ బ్యాక్ సైడ్లో కొత్తగా కన్స్ట్రక్షన్ విధానంలో చాలా స్పీడ్గా ఆర్డర్లు అనేది తీసి బాగా జరుగుతుంది పనులు. అదేవిధంగా వేరే చోట కూడా పనులు జరుగుతున్నాయి, అవి కూడా మీకు చూపిస్తానండి. కరెంట్ వర్క్ అయితే జరుగుతుందండి. స్తంభాలు అయితే భూమిలో పాతున్నారు. ప్రజెంట్ వర్క్ ఏంటనేది డీటెయిల్స్ అయితే తెలియదండి. పని జరుగుతుందని చెప్పి స్పీడ్గా అయితే వచ్చి నేను వీడియో చేస్తాను, తర్వాత డీటెయిల్స్ అడిగైతే చెప్తానండి. ఇక్కడైతే ఆగర్ తీసేసారు, ట్రాక్టర్ తోటి ఆగర్ తీసేసి స్తంభం అయితే పైకి నెట్టేస్తున్నారు. ఇక్కడ కరెంట్ తేలడ్డు వస్తే కొంచెం వాటిని సపరేట్గా పక్కకు లాగి దాన్ని అయితే బిగిస్తున్నారండి. ఒకసారి నేను వివరంగా అడిగి చెప్తానండి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే రాయపూడి సెంటర్ అండి. రాయపూడి సెంటర్లో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అనమాట జరిగేది. ఇదండి, ఇది రాయపూడి సెంటర్ సీడ్ యాక్సెస్ రోడ్, అది ఈ పక్కన జరుగుతుందనమాట. ఒకసారి నా దగ్గరికి వెళ్ళి ఒకసారి వివరంగా అడుగుతానండి. ఫ్రెండ్స్, ఇది అడిగానండి. అడిగితే ఏంటంటే మనకి ఇక్కడ ఈ సీడ్ యాక్సెస్ రోడ్కి ఆనుకొని స్తంభం ఉంది కదండి, ఆ స్తంభం ఒకటైతే ఒరిగిపోయి ఉంది. అయితే ఈ గ్యాప్లో ఒకటి లేదండి. మొన్నటిదాకా వాటర్ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ వర్క్ చేయడం కుదరలేదు. వైర్లు అనేది బాగా కిందకి ఏలాడపడుతున్నాయి. ఇక్కడ ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా కన్స్ట్రక్షన్ జరిగితే వైర్లకి ఏమైనా ఇబ్బంది, లేదా మనకి మెటీరియల్ వెళ్ళాలన్నా వెహికల్స్ వెళ్ళాలన్నా ఇబ్బంది అని ఇక్కడ స్తంభం అయితే వేస్తున్నారని నేనైతే అనుకుంటున్నానండి. అయితే వీళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు, వర్కర్స్ కానీ సార్ కానీ వీళ్ళంతా కాంట్రాక్టర్స్ గారు కానీ. ఇప్పుడు ఈ వైర్లన్నీ మొత్తం దానికి బిగిచేస్తారండి. ఇదిగోండి, ఇక్కడ ఇంకో స్తంభం కూడా ఉంది. ఈ రెండు అయితే బిగించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఇప్పుడు ఇది రాయపూడి నుంచి తుళ్ళూరు వెళ్ళే దారి అనమాట. మనకి ఎదురు ఏమైందంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్టివ్గా ఇక్కడ రోడ్డు అయితే వేసారండి గతంలో. అప్పుడు ఆ వర్క్ అనేది ఆగిపోయింది ప్రజెంట్. అప్పుడు ఇప్పుడు ఇది ఈ విధంగా ఉన్నాయండి. సరే, ఇది కూడా మీకు చూపిస్తాను, దగ్గరలో ఉంది కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది సైడ్ వాటర్ లైన్, డ్రైనేజీ వాటర్ లైన్ వెళ్ళిద్ది అనమాట. దీని పక్కన మంచినీళ్ళ పైపులు పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, రోడ్ల పక్కన అక్కడక్కడ కనపడాయి, అవన్నీ పక్కన వేస్తారు. అటు సైడ్ ఏమో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ వస్తుంది, అదేవిధంగా అండర్ గ్రౌండ్ కరెంటు లైన్ కూడా వస్తుందండి. ఇది ఇప్పుడు వేసే స్తంభాలు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ప్రజెంట్ వర్కులు జరగడానికి వాడుకోవడానికి అనమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, దీని లోపల నీళ్ళు ఉన్నాయి.
అవునా? ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. ఇంకా ఎదరకు కూడా వెళ్ళి చూపిస్తానండి ఒకసారి. ఇదిగోండి, ఇంకా ఇక్కడ స్తంభాలు ఉన్నాయి, అట్లాగే వైరింగ్ కూడా ఉందండి. దాన్ని ఒక్కొక్కటి తీసుకెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే వర్క్ జరుగుతుందండి. రోడ్ వర్క్ ఏ విధంగా ఉందనేది ఒకసారి కవర్ చేద్దామండి. అబ్రాజ్పాలెం అనే ఊరు ఉందండి. ఇక్కడ అబ్రాజ్పాలెం అనే ఊరు గ్రామానికి ఈ రోడ్డు అనేది చేస్తున్నారండి. ఈ విధంగా గ్రావెల్ తోలేసి కారు పోయడానికి సిద్ధంగా ఉందండి రోడ్డు. ఈ రోడ్డు అనేది ఇక్కడ సిడియాక్సిస్ రోడ్ నుంచి వెళ్తుంటే అబ్రాజ్పాలెం అనే ఊరు గ్రామం ఉంది కదా, ఆ గ్రామంలోనికి కనెక్టివిటీ కోసం ఈ రోడ్డు అనేది చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఆపుతున్నానండి. నెక్స్ట్ వీడియో అదిగండి, కనపడే బిల్డింగ్స్ అనేది మన రాయపూడిలో ఉన్నాయి కదండి, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ బిల్డింగ్స్, అక్కడ వరకు అండి. ఇప్పుడు మనం చూపించిన వర్క్ రోడ్డు కాడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇంతవరకు జరుగుతుంది ప్రజెంట్, చాలా స్పీడ్గా. నెక్స్ట్ వేరే వీడియో అయితే వేరే చోటకి వెళ్ళి చేస్తానండి. అదేంటనేది రేపు వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, రోడ్ వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.